కాకినాడ రూరల్ మండలంలో పి వెంకటాపురం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. విద్యార్థుల ఆరోగ్యంపై డిఎంహెచ్ఓ అనిత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు సుమారు 300 దోమతెరలు విద్యార్థులకు పంపిణీ చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే. ఇక్కడ లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నేను అనేక కుటుంబాల్లో చూశాను, ఈ దోమకాటికి కుటుంబాలు బలైపోతూ ఉంటుంటాయి. కుటుంబాలు ఒక మనిషికి దోమ కుడితే కుటుంబం బలైపోతుంది అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు కూడా హాస్పిటల్ ఫీజు కట్టి కుటుంబం కొలాప్స్ అయిపోయినటువంటి అనేక కేసులు నేను చూశాను. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేమందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తా ఉన్నాం. చాలా గొప్పటి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాదు, దాన్ని అమలు పరిచారు. వాళ్ళ గ్రౌండ్ లెవెల్కి దోమతెరలు ప్రతి ఒక్క విద్యార్థులకి దోమతెరలు 614 మంది దోమతెరలు ఇక్కడ పంచిపెట్టడం జరిగింది. ఎటువంటి దోమ కొట్టకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ తోటి కనపడుతున్న స్టూడెంట్స్ మన గవర్నమెంట్ ఉన్నారు అవునా. సో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ టు ఆల్. అలాగే అంటే 10th క్లాస్లో అవనివ్వండి, 100 days ప్లాన్ అవనివ్వండి, బుక్స్ అవనివ్వండి, 10th క్లాస్లో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి, అలాగే ప్రాపర్ శానిటేషన్, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది. వై? బికాస్ ప్రభుత్వం ఈజ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ యూ. అంటే మీ గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు, ఎందుకంటే మీరు ఫ్యూచర్ సిటిజన్స్ కాబట్టి. సో అంత హెల్తీగా మీరు ఉండాలంటే మీరు హెల్త్ యొక్క జాగ్రత్తలు ఎంతగానో తీసుకోవాలి. శానిటేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. మీరు స్కూల్లో ముస్తాబు కార్నర్ ఉందండి, ప్రిన్సిపల్ మేడం గారు ముస్తాబు కార్నర్ పెట్టారా? ఓకే, ఎప్పుడు కూడా మీరు ఫ్రెష్గా ఉండాలి. వీలైనప్పుడల్లా ఫేస్ వాష్ చేసుకోవాలి, హ్యాండ్స్ వాష్ అన్నది కంపల్సరీగా చేసుకోవాలి. బికాస్ ఈ రోజుల్లో హెల్త్ ఈజ్ ద ఓన్లీ వెల్త్. మీకు హెల్త్ ఉంటే అన్నీ ఉన్నట్లకే. సో అందులో భాగంగా మీకు ఈ మస్కిటోస్ అనేవి కుట్టకూడదు అని చెప్పేసి ఈ దోమతెరలు అనేవి మస్కిటో నెట్స్ అనేది ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. మీకు ముఖ్యంగా చిన్నపిల్లలు, భవిష్యత్తు పౌరులు మీరందరికీ ఈ దోమ కుట్టడం వల్ల, లేదు ఈ మలేరియా, డెంగీ ఇలాంటి వ్యాధులు రావటం వల్ల మరి ప్లేట్లెట్స్ పడిపోతే వైద్యానికి కూడా ఖర్చు అవుతుంది. కుటుంబంలో అందరికీ బాధ. ఒకరికి పుడితే ఆ దోమ 50 మీటర్స్ మాత్రమే, 200 మీటర్స్ మాత్రమే దూరం వెళ్తుంది. ఇక్కడ ఒక పిల్లకి మలేరియా, డెంగ్యూ వచ్చిందంటే ఇక్కడ పిల్లలందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ దోమ ఇంత లెవెల్లోనే ఎగురుతుంది, పైకంటే ఎక్కడికో ఎగరదు.